హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈరోజు వీడియోలో మనం కొత్తగా వచ్చిన ఎన్సీఆర్టీ ఎవరైతే స్టేట్ సిలబస్ మనం ఉందో ఆ స్టేట్ సిలబస్ న్యూ రీసెంట్ బుక్ అండి, డీప్ నుంచి సైన్స్ టెక్స్ట్ బుక్. ఇందులో మనకి ఫిజిక్స్, సైన్స్ న్యూ కంటెంట్తో సెమిస్టర్ 1లో వచ్చింది. సో దీనిలో మనకి డిఫరెంట్ చాప్టర్స్ ఉన్నాయి. సో వాటిల్లో మనం చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ సైన్స్. ఇందులో పెద్ద మ్యాటర్ ఏం లేదండి. సో జస్ట్ సైన్స్ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా ఫైండ్ చేయాలి, వీటి గురించే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ నాకు అనిపించినట్టు టిక్ చేశాను. వీటి ఆన్సర్స్ని నేను మెల్లంగా కూడా ఐడెంటిఫై చేస్తాను, రాస్తాను కూడా. సో మీకు అనిపిస్తే చూడండి. వై ఈజ్ వన్ సైడ్ ఆఫ్ పూరి థిన్నర్ దెన్ ద అదర్. సో ఒక సైడ్ ఆఫ్ పూరి ఎందుకు పల్చగా ఉంటుంది ఇంకో దాంతో పోలిస్తే? ఆర్ దేర్ మోర్ గ్రెయిన్స్ ఆఫ్ శాండ్ ఆన్ ద బీచెస్ ఆన్ ద డెజర్ట్ ఆఫ్ ద వరల్డ్? ఆర్ మోర్ స్టార్స్ ఇన్ ద గెలాక్సీ? మట్టి రేణువులు ఎక్కువ ఉన్నాయా, గెలాక్సీలో స్టార్స్ ఎక్కువ ఉన్నాయా? అదొకటి. సో ఆ విధంగా ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్, సో ఈ చాప్టర్ మొత్తం మనకి సైన్స్ అంటే ఎలా ఉంటుంది, ఎలా దాని గురించి ఎక్స్ప్లోర్ చేయాలి, అదేవిధంగా సైన్స్ ఎందుకు, అదేవిధంగా మన రియల్ లైఫ్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి. సో ఇక్కడ మనకు చూస్తే అవర్ జర్నీ విత్ క్యూరియాసిటీ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ సైన్స్ కంటిన్యూస్ ఇన్ క్లాస్ ఏ. హోప్ యూ విల్ బ్రింగ్ జస్ట్ ఇంట్రడక్షన్ అండి. సో ఇన్వెస్టిగేషన్ ఇన్ సైన్స్ మీన్స్ మోర్ దాన్ జస్ట్ లుకింగ్ ఎట్ సంథింగ్ అండ్ ఆస్కింగ్ ఓన్లీ సింపుల్ క్వశ్చన్స్. ఇన్వెస్టిగేషన్ అంటే దాని గురించి దాన్ని చూసి దాని గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడం కాదు. నవ్ యూ కెన్ ఆస్క్ మోర్ ఫోకస్డ్ క్వశ్చన్స్, ఇంకా ఫోకస్డ్ క్వశ్చన్స్ అడగడం. అండ్ డిజైన్ వేస్ పర్హాప్స్ డూ సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అండ్ దెన్ యూజ్ అబ్జర్వేషన్స్ టు ఇంప్రూవ్ యువర్ అండర్స్టాండింగ్. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వేసి ఆ క్వశ్చన్స్కి రిలేటెడ్గా ఇంకొంచెం క్లియర్గా అర్థం చేసుకోవడానే మనం సైన్స్ అని అంటాం, అదే ఇన్వెస్టిగేషన్ అంటాము. సో ఆ విధంగా ఒక్కొక్క చాప్టర్లో ఏముంటుంది ఏంటి, మనం సాలిడ్స్ గురించి తెలుసుకుంటాం, లైట్ ట్రావెల్ గురించి తెలుసుకుంటాం అని చెప్పి ఇది మొత్తం ఈ చాప్టర్ మొత్తం దాని గురించి. దీని మీద క్వశ్చన్స్ కూడా ఏం లేవండి. సో నాకు అనిపించిన ఇంకొక క్వశ్చన్ చూడండి. అండర్స్టాండింగ్ ఫోర్స్ హెల్ప్స్ ఎక్స్ప్లెయిన్ వై ఏ బాల్ త్రో అప్ ఇన్ ద ఎయిర్ ఫాల్స్ బ్యాక్ టు ద గ్రౌండ్. ఇప్పుడు ఒక బాల్ పైకి వేస్తే, ఫోర్స్ని అర్థం చేసుకుంటే ఒక బాల్ పైకి వేస్తే అది మళ్ళీ ఎందుకు కిందకు వస్తుందని మనకు అర్థమవుతుంది. సో ఆర్ వై కార్ స్టాప్స్ వెన్ ద బ్రేక్స్ ఆర్ అప్లైడ్. బ్రేక్స్ అప్లై చేసినప్పుడు కార్ ఎందుకు ఆగుతుంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవచ్చు అని చెప్పి. అదేవిధంగా ఇట్స్ ఆల్సో లీడ్స్ టు ద ఐడియా ఆఫ్ ప్రెషర్ హౌ ఫోర్స్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఓవర్ అన్ ఆబ్జెక్ట్. వీటన్నిటి గురించి కూడా మనం చూడొచ్చండి ఈ చాప్టర్లో. స్మాలర్ డిఫరెన్స్ ఇన్ ప్రెషర్ కెన్ రిజల్ట్ ఇన్ ఎ జెంటిల్ బ్రీజ్ వైల్ ఏ స్ట్రాంగర్ ప్రెషర్ డిఫరెన్స్ కెన్ లీడ్స్ టు స్ట్రాంగ్ విండ్స్ అండ్ సమ్టైమ్స్ ఈవెన్ సైక్లోన్స్. ఆ విధంగా ఇప్పుడు మనం అలాగే ఈ చాప్టర్లో మనం చూసినట్టయితే మనం ఇక్కడ మనకి సాలిడ్, అలాగే ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది చూడండి. ట్రై టు అండర్స్టాండ్ హౌ ఎయిర్ కెన్ ఎక్స్పర్ట్ ప్రెషర్ ఆర్ వై వాజ్ బాయిల్స్ అట్ సర్టెన్ టెంపరేచర్ వీ నీడ్ టు జూమ్ ఇన్ టు ద మెటీరియల్. అదేవిధంగా సాలిడ్ దీస్ పార్టికల్స్ కాంట్ మూవ్ మచ్. సో సాలిడ్ పార్టికల్స్ అనేటివి ఎక్కువ కదలలేవు, గ్యాస్ పార్టికల్స్ ఫ్రీగా సరౌండ్ అవుతాయి, అంటే ఫ్రీగా మూవ్ అవుతాయి. అదేవిధంగా ఎలిమెంట్స్ గురించి, కాంపౌండ్స్ గురించి, మిక్చర్ గురించి మనం ఈ చాప్టర్లో అయితే తెలుసుకోవడం జరుగుతుంది. అంటే ఈ చాప్టర్ అంటే ఈ బుక్లో తెలుసుకుంటాం, బట్ ఇక్కడ కాదు అని. అదేవిధంగా షుగర్ టీలో ఎలా డిజాల్వ్ అవ్వద్ది అని చెప్పి వీటి గురించి, అంటే దాని మ్యాటర్ ఇవ్వలేదు, జస్ట్ ఆ క్వశ్చన్ అడిగారు అంతే. ఎస్, క్యాలెండర్ ఎలా ఫామ్ అయింది? క్యాలెండర్ మార్చ్ నుంచి స్టార్ట్ అవ్వద్ది. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ అవర్ వీటిని బట్టి సన్ అండ్ మూన్ మూమెంట్స్ని బట్టి, అంటే చైత్రమాసం నుంచి స్టార్ట్ అవ్వద్ది. చైత్రమాసం అంటే నథింగ్ బట్ ఏప్రిల్ ఆర్ మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ స్టార్ట్ అవ్వద్ది. సో ఇది పూరి తిక్కర్ అని ఇచ్చారు. సో అది మనకి రీజన్ చెప్పకుండా మ్యాటరే ఇచ్చారు. నాకు అంత వర్త్ ఇట్ అనిపించలేదు ఈ మ్యాటరు, ఈవెన్ దో వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఏ బుక్. సో హియర్ మనకి నేను చెప్పినట్టు మీకు ఏం క్వశ్చన్స్ కూడా లేవు, జస్ట్ మ్యాటర్తో ఎండ్ చేశారు. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద సెకండ్ టాపిక్, సెకండ్ చాప్టర్, టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. సో టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అన్న చాప్టర్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఇద్దరు పిల్లలు సైక్లింగ్ చేస్తున్నారు మౌంటైన్ రీచ్ అవ్వడానికి. సో స్వాతి అండ్ గీత వాళ్ళ సైక్లింగ్ గురించి మనకి ఇక్కడ మ్యాటర్ ఇస్తారు. సో ఇక్కడ వాళ్ళ కాన్వర్సేషన్ ఇస్తారు, అంటే విండ్ ఎదురుగా వస్తుంటే వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి. అంటే దాని తర్వాత వాళ్ళు కొండ ఎక్కేసాక కొండ వ్యూ మొత్తం చూసి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉండింది అని చెప్పి అక్కడ దాంతో స్టార్ట్ అవ్వద్ది. నెక్స్ట్ వాట్ ఈస్ ఏ ఫోర్స్ అని మనం చూసినట్టయితే, వాట్ ఈస్ ఏ ఫోర్స్ అని మనం చూసినట్టయితే సో ఇక్కడ నేను అన్ని ఇంపార్టెంట్ వే అండర్లైన్ చేసిన, ఆ ఇంపార్టెంట్ వే చెప్తానండి. సో అప్లయింగ్
సో ఏ పుష్ ఆర్ పుల్ టు ద బాక్స్, జనరల్లీ పుష్ ఆర్ పుల్ అప్లయింగ్ టు ద ఫోర్స్, అంటే ఒక బాక్స్ కానీ ఏదైనా కానీ ఒక థింక్ కానీ మనం ఫోర్స్ అంటే పుష్ కానీ పుల్ కానీ లిఫ్టింగ్ కానీ ఈ మూడిట్లో ఏదైనా అప్లై చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్ అకార్డింగ్ టు సైన్స్. నెక్స్ట్, వాట్ కమ్స్ ఎ ఫోర్స్ టు ద బాడీస్ వెన్ ఇట్ ఈస్ అప్లైడ్. సో ఫోర్స్ అనేటివి మనకి ఇక్కడ కొంచెం అంటే ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడండి. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ సైక్లింగ్ చేస్తుంటే అతని వెనకాల నుంచి ఆపడం, ఇదేంటి పుల్, లాగుట. సో స్టాపింగ్ ఆర్ డిక్రీసింగ్ ద స్పీడ్ ఆఫ్ ద సైకిల్. అదేవిధంగా హిట్టింగ్ ఏ బాల్ విత్ ఏ బ్యాట్, ఒక బాల్ని బ్యాట్తో కొట్టడం, అప్పుడు మనని పుష్ అని అంటాం, అంటే నెట్టుట, దాన్ని మనం నెడుతున్నాం. సో ప్రెస్సింగ్ అండ్ ఇన్ఫ్లేటెడ్ బెలూన్, ఒక బెలూన్ని బాగా ప్రెస్ చేయడం, అంటే ఊదిన బెలూన్ని ఇలాగా అదవడం, దట్ ఈస్ పుష్, నెట్టుట. చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద బెలూన్ షేప్ చేంజ్ అవ్వడం. అదేవిధంగా లాగడం, రబ్బర్ స్ట్రెచ్ చేయడం, బాల్ని క్యాచ్ చేయడం. దీస్ ఆర్ ఆల్సో సమ్ ఆఫ్ ద డిఫరెంట్ యాక్షన్స్ దట్ కమ్స్ అండర్ పుష్ అండ్ పుల్. ఇవన్నీ కూడా దీన్ని ఫోర్స్ రిలేటెడ్వే ఉంటాయి. ఇవన్నీ మనం ట్రై చేయొచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే మేక్ ఎన్ ఆబ్జెక్ట్ మూవ్ మోర్ రెస్ట్, సో మూవ్ ఫ్రమ్ రెస్ట్. సో రెస్ట్ నుంచి, అంటే ఇప్పుడు రబ్బర్ అలాగే ఉంది, దాన్ని సాగదీయడం. సో ఒక ఇవన్నీ ఫోర్స్ రిలేటెడ్ యాక్షన్స్. చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక సైకిల్ పోతుంది, దాన్ని ఆపడం, దాని యాక్షన్ని స్లో చేయడం. అదేవిధంగా చేంజ్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, సో ఒక ఆబ్జెక్ట్ యొక్క డైరెక్షన్ని చేంజ్ చేయడం. అలాగే బ్రింగ్ అబౌట్ ఏ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్లో షేప్లో చేంజ్ తీసుకురావడం. అలాగే కాజ్ సమ్ మోర్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్, ఇంకొన్ని ఉన్నాయి. ఇదేవిధంగా మనకు డెఫినేషన్ చూసినట్టయితే ఏ ఫోర్స్ ఇస్ ఎ పుష్ ఆర్ పుల్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్స్ ఇంటరాక్షన్ విత్ అనదర్ ఆబ్జెక్ట్. సో ఇంటరాక్షన్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ విత్ అనదర్ ఆబ్జెక్ట్. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్, రిటర్న్ విత్ స్మాల్ n అండ్ ఇట్ సింబల్ ఈజ్ n, క్యాపిటల్ N. దాని సింబల్ వచ్చి క్యాపిటల్ N, అది స్మాల్ nతో ఇండికేట్ చేయబడుతుంది. SI యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ న్యూటన్. అదేవిధంగా ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ ఈజ్ ఎ పుష్ ఆర్ పుల్ ఆర్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ రిజల్టింగ్ ద ఆబ్జెక్ట్స్ ఇంటరాక్షన్ విత్ ద అనదర్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో ఇంటరాక్షన్ అవ్వడం. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇచ్చారండి. సో ఫస్ట్ కాంటాక్ట్ ఫోర్స్ అని ఇస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్ని నా చేత్తో ఇలా నెట్టాను అని అంటే, సో సపోజ్ ఒక బుక్ ఉంది, ఈ బుక్ నేను ఇలా నెట్టాను అంటే ఒక ఆబ్జెక్ట్ మీద నా హ్యాండ్ ఒక ఆబ్జెక్ట్ అనదర్ ఆబ్జెక్ట్ రియాక్ట్ అవుతున్నాయి. లేదు ఇలా కాకుండా పెన్ అనుకోండి, పెన్తో నెట్టాను, అయినా కానీ ఒక ఆబ్జెక్ట్ ఇంకో ఆబ్జెక్ట్తో రియాక్ట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోర్స్. ఇక్కడ కాంటాక్ట్ ఫోర్స్ మనం చూసినట్టయితే ఫోర్సెస్ ఆఫ్ దీస్ టైప్స్ సచ్ యాజ్ ఓన్లీ వెన్ దెర్ ఈజ్ ఫిజికల్ కాంటాక్ట్, ఇలాగ ఫిజికల్ కాంటాక్ట్ ఉండి ఏవైనా ఆబ్జెక్ట్స్ మధ్యన జరిగితే దాన్ని కాంటాక్ట్ ఫోర్స్ అని అంటారు. ఏవైనా ఆబ్జెక్ట్స్ మధ్యలో ఫిజికల్ ఫోర్స్ కానీ ఉండి, ఫిజికల్ కాంటాక్ట్ కానీ ఉండి, అది నెట్టబడితే దాన్ని మనం కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాము. వెన్ మస్కులర్ ఫోర్స్కి వస్తే, మస్కులర్ ఫోర్స్ అంటే సో వెన్ వీ పర్ఫార్మ్ ఏ ఫిజికల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ అంటే వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ, లిఫ్టింగ్ కానీ, పుషింగ్ కానీ, జంపింగ్ కానీ, స్ట్రెచ్చింగ్ కానీ, ఇవన్నిట్లో ఏది చేసినా. అదేవిధంగా ద ఫోర్స్ రిజల్టింగ్ డ్యూ టు ద యాక్షన్ ఆఫ్ మజిల్ యాక్షన్ కానీ ఉంది, మజిల్ యాక్షన్తో కానీ జరిగితే దట్ ఈస్ కాల్డ్ మస్కులర్ ఫోర్స్. అది మస్కులర్ ఫోర్స్ అని అంటారు, మస్కులర్ ఫోర్స్. అదేవిధంగా ఫోర్స్ ఈజ్ ఎసెన్షియల్ టు చేంజ్ ద స్పీడ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫ్రిక్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు నార్మల్గా ఒక ఆబ్జెక్ట్ ఇలా వెళ్తుంది అని అంటే ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. అంటే ఇప్పుడు ఒక బాల్ ఇలా వెళ్తుంది అని అంటే ఆ బాల్ ఆగడానికి ఫ్రిక్షన్ అనేది రివర్స్లో వర్క్ చేస్తుంది. అది స్మూత్ సర్ఫేస్లో ఫాస్ట్గా వెళ్ళాగితే రఫ్ సర్ఫేస్లో తొందరగా ఉంటుంది గ్రేటర్. సో ఫోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ యొక్క స్పీడ్ని చేంజ్ చేయడానికి చాలా ఎసెన్షియల్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టు ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్, ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అని మీరు చదువుకోవచ్చు, నథింగ్ ఎల్స్, చదువుకుంటే సరిపోద్ది. ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఏం ఫోర్స్, కాంటాక్ట్ ఫోర్స్ అది. సో ఇప్పుడు చూస్తే డస్ ది మీన్ దట్ ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ విల్ బి గ్రేటర్ ఇఫ్ ద సర్ఫేస్ ఇస్ రఫ్గా ఉంటే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుందా? ఎస్, రఫ్గా ఉంటే ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది.
రఫ్ సర్ఫేసెస్, ఇలా రఫ్ సర్ఫేసెస్ ఉన్నప్పుడు ఒక బాక్స్ని ఇలా మూవ్ చేసినప్పుడు దాని యొక్క ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే స్మూత్ సర్ఫేస్ అంటే ఫ్రిక్షన్ తక్కువగా ఉంటుంది. ఫ్రిక్షన్ ఎందుకు అంటే ఒక వస్తువు స్లో డౌన్ చేయడానికి, ఒక ఆగడానికి. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఒక వస్తువు మరొక ఉపరితలంపై కదిలినప్పుడు లేదా కదలడానికి ప్రయత్నించినప్పుడు పనిచేసే బలాన్ని ఘర్షణ బలం అంటే ఫ్రిక్షన్ లేదా సాధారణ ఘర్షణ ఫ్రిక్షన్ ఫోర్స్ లేదా ఫ్రిక్షన్ అని అంటాం. ఘర్షణ ఎల్లప్పుడూ వస్తువు కదులుతున్న దిశకు లేదా కదలడానికి ప్రయత్నించిన దిశకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సో ఇక్కడ స్పర్శల్లో ఉండడం వలన ఈ బలం ఉన్నప్పటికీ, కాబట్టి ఘర్షణ బలం ఒక స్పర్శ బలం. అంటే ఇక్కడ నేను చెప్పింది ద ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఎ కాంటాక్ట్ ఫోర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ ఇన్ కాంటాక్ట్. సో ఎలాంటి నేచర్ ఆఫ్ ద సర్ఫేస్ అంటే ఉపరితలం బేస్ అయి ఉంటుంది ఫ్రిక్షన్ అనేది. అదేవిధంగా ఫ్రిక్షన్ ఈజ్ గ్రేటర్ ఆన్ రఫ్ సర్ఫేస్ మీద ఫ్రిక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పి. అదేవిధంగా సో నాన్ కాంటాక్ట్ ఫోర్స్ స్పర్శరహిత బలాలు. సో ఇక్కడ మనం చూసినట్టయితే వస్తువులు పరస్పర స్పర్శలో లేకపోయినప్పటికీ కూడా వాటి ప్రభావాన్ని చూపగల బలాలు ఉన్నాయి. అటువంటి బలాలను స్పర్శరహిత బలాలు అని అంటారు. అంటే ఇప్పుడు మనం కొన్ని ఫోర్సెస్ అనేటివి కాంటాక్ట్లో లేకపోయినా జరిగే ఫోర్సెస్ని మనం నాన్ కాంటాక్ట్ ఫోర్స్ అని అంటాం. సో లైక్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫోర్స్లో మనం చూసినట్టయితే మనకి నార్త్ సౌత్ ఇవి లైక్ పోల్స్ అనేటివి రిపెల్ అవుతాయి. అంటే ఆపోజిట్ అనేటివి అంటే సౌత్ నార్త్ అనేటివి అట్రాక్ట్ అవుతాయి. సో అట్రాక్షన్ అండ్ రిపల్షన్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ పుష్ అండ్ పుల్కి ఒక కారణం అవుతాయి. దట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ ఒక ఐరన్ అంటే ఒక వుడెన్ రాడ్ తీసుకొని అక్కడ ఫిక్స్ చేసి దాన్ని ఇలా రివర్స్ చేస్తే అది వాటి మధ్య ఆకర్షించడానికి అవి ట్రై చేసే ఫోర్సే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని చెప్తాను. The force extracted by a magnet on other magnet or a magnetic material is called magnetic force. A magnet can extract a force from a distance without being in contact is called as non-contact force. ఒక అంటే స్పర్శ అంటే ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఫిజికల్ టచ్ అనేది లేదు, ఇక్కడ ఫిజికల్ ఇది లేకుండానే అది జరుగుతుంది అని అంటే దట్ ఈస్ ఎ నాన్ కాంటాక్ట్ ఫోర్స్. అదేవిధంగా ఇది బెలూన్స్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనకి చాలామంది తెలుసు, పేపర్ ఒక స్కేల్ని కానీ ఒక ప్లాస్టిక్ పైప్ని కానీ మనం రబ్ చేసి పాలిథిన్ మీద అలా పేపర్ పీసెస్ మీద పెడితే పేపర్ పీసెస్ అట్రాక్ట్ అవుతాయి. సో అవి అతుక్కుంటాయి. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ అంటే ఎలక్ట్రానిక్ ఫోర్స్. దట్ దిస్ చార్జెస్ ఆర్ ఆల్సో కాల్డ్ స్టాటిక్ చార్జెస్. దే డోంట్ మూవ్ బై దెమ్సెల్స్. ఇవి వాటంతటా వాటికి కదలవు, బట్ ఇది స్టాటిక్ ఫోర్స్ అని చెప్పడానికి ఎక్స్పెరిమెంట్స్ అండి. ఇది కూడా ఒక 2 బెలూన్స్ని మనం ఒక వుడెన్ క్లాత్ తీసుకొని ఇలాగ టేబుల్ కట్టేసి రబ్ చేస్తే ఫస్ట్ 2 ఛార్జ్లో ఉంటాయి కాబట్టి అవి 2 దూరం వెళ్ళిపోతాయి. దాని తర్వాత ఒకదాన్ని రుద్దితే అవి 2 అట్రాక్ట్ అవుతాయి. సో అది కూడా మనకి ఒక ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ మనకి ఏం చూస్తుందంటే ద ఫోర్సెస్ అట్రాక్టెడ్ బై చార్జ్డ్ బాడీ or another charged body or an uncharged body is called electrostatic force. దీన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఇక్కడ మనం స్కేల్ని ఛార్జ్ చేసాం, పేపర్స్ని ఛార్జ్ చేయాలి, ఇవి అన్ఛార్జ్డ్ ఇది ఛార్జ్డ్. సో ఇలా రెండింటిని అట్రాక్ట్ చేస్తున్నాయి అంటే దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. స్పర్శరహిత బలాల కిందకే వస్తాయి. అదేవిధంగా గ్రావిటేషనల్ ఫోర్స్ మెయిన్ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, మనం పైకి ఏ వస్తువు వేసినా అది వెంటనే కిందకి పడుతుంది. ఎందుకు? సో ఎత్తుకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటీ అనేది కిందకి లాగుద్ది కాబట్టి సో డ్యూ టు దట్ దాన్ని మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అని అంటాం. ఏమంటాము? గ్రావిటేషనల్ ఫోర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే ద ఆబ్జెక్ట్ ఫాల్స్ టువర్డ్స్ ద ఎర్త్, ఇట్ మీన్స్ ద ఎర్త్ అట్రాక్ట్స్ లేదంటే పుల్స్. దెన్ ద ఫోర్స్ విచ్ ద ఎర్త్ అట్రాక్ట్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే ఎర్త్ అంటే భూమి దానికి వైపుకి లాక్కుంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్స్ట్రాక్టెడ్ బై ఎర్త్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ ఆర్ సింపుల్ గ్రావిటీ. దీన్నే మనం ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అని కానీ సింపుల్ గ్రావిటీ అని కానీ అంటాము. అదే ఇలాగ కిందకి వేసిన నువ్వు పైకి వేసినా కానీ ఒక సర్టెన్ స్పీడ్ దగ్గర అది ఆగిపోయి స్లో డౌన్ అయిపోయి అలా కింద పడిపోతుంది అని చెప్పడానికి. ద ఫోర్స్ విచ్ ద ఎర్త్ పుల్స్ అన్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్.
సో ఎర్త్ దాని వైపుకి కిందకి ఒక ఆబ్జెక్ట్ లాగుతుంది అని అంటే దాన్ని మనం వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని అంటాము. సో ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెయిట్ ఈజ్ ఆల్సో న్యూటన్ అండి. క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్తో రాసి న్యూటన్ అని రాస్తాం, క్యాపిటల్ ఎన్తో డినోట్ చేస్తాం. అదేవిధంగా ఇది స్ప్రింగ్ బ్యాలెన్స్తో, మనం స్ప్రింగ్ బ్యాలెన్స్తో వెయిట్ని మెజర్ చేయడానికి యూస్ చేస్తాం. నార్మల్గా అందరికీ స్కూల్స్లో ఉంటుంది, సో దాంతో ట్రై చేయొచ్చు. ఇది వచ్చి ఏ స్ప్రింగ్ బ్యాలెన్స్ ఈజ్ ఏ సింపుల్ డివైస్ యూజ్ టు మెజర్ వెయిట్, అంటే ఫోర్స్ యొక్క వెయిట్ని మెజర్ చేయడానికి యూజ్ చేసేటివి. ఇక్కడ హెవీవి యూజ్ చేయకూడదు, హెవీ ఆబ్జెక్ట్స్ పెడితే అది స్ప్రింగ్ అనేది వేస్ట్ అయిపోద్ది, అంటే పాడైపోద్ది. సో లైట్ వే ఆబ్జెక్ట్స్ని మనం యూజ్ చేయాలి. అదేవిధంగా ద స్కేల్ ఆన్ ద బ్యాలెన్స్ విచ్ ఈజ్ మార్క్ టు షో ద వెయిట్ ఈజ్ న్యూటన్, వాల్యూస్ ఆఫ్ మాస్ ఇన్ గ్రామ్స్. సో ఇది మనకి గ్రామ్స్లో చూపించడానికి యూజ్ అవుతుంది. అండ్ ద స్కేల్ టు షో ద కరస్పాండింగ్ వాల్యూస్ ఆఫ్ మాస్ ఇన్ గ్రామ్స్లో చూపించడానికి యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ద మ్యాక్సిమం వెయిట్ ఇట్ కెన్ మెజర్ ద మ్యాక్సిమం వెయిట్, దాని లాస్ట్ మ్యాక్సిమం వెయిట్ ఎంత ఉంటుందంటే 10 న్యూటన్ ఎన్. ది స్కేల్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 0 to 10, అంటే 0 నుంచి 10 వరకు ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చున్నారు, హౌ మెనీ, అంటే ఇక్కడ మనం చూసినట్టయితే దే ఆర్ 5 డివిజన్స్ బిట్వీన్ దిస్ మార్క్స్. అంటే ఇక్కడ మనకి ద వెయిట్ బిట్వీన్ 0 and 1 న్యూటన్కి మధ్య ఎంత, లేకపోతే 1 న్యూటన్ 2 న్యూటన్స్ మధ్య ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే 1 న్యూటన్ డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా హౌ మెనీ డివిజన్స్ ఆర్ దేర్ బిట్వీన్ దీస్ 2 బిగ్ మార్క్స్, ఇక్కడ 1కి 2కి మధ్య ఎన్ని డివిజన్స్ చిన్నవి ఉన్నాయంటే 5 డివిజన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క డివిజన్ మనం ఏమని అంటామంటే 1n, అంటే 1 న్యూటన్ బై 5 ఈక్వల్ టు 0.2 అని అంటాం. 0.2 న్యూటన్ ఒక్కొక్క డివిజన్ని. ఆ స్మాల్ డివిజన్ వెయిట్ ఎంతంటే 0.2. ఇక్కడ ద స్మాలెస్ట్ వాల్యూ ఆఫ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్ కెన్ రీడ్ యాజ్ 0.2 న్యూటన్. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఎక్స్పెరిమెంట్స్, అంటే పెన్సిల్ బాక్స్, హాఫ్ ఫిల్డ్ బాక్స్, ఎంటీ బాల్ పెట్టుకొని మనల్ని మెజర్ చేయమంటున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే అలాగే ద మాస్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ఇన్ అన్ ఆబ్జెక్ట్ అండ్ ఈజ్ మెజర్డ్ ఇన్ గ్రామ్స్. ఇక్కడ మాస్ అనేది ఒక అమౌంట్ ఆఫ్ మ్యాటర్, ఒక ఆబ్జెక్ట్ యొక్క మ్యాటర్ విచ్ ఈజ్ మెజర్డ్ ఇన్ గ్రామ్స్. గ్రామ్స్లో మెజర్ చేస్తాం, గ్రామ్స్లో కానీ కిలోగ్రామ్స్లో కానీ మనం మెజర్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెయిట్ అండ్ మాస్, ఇది మీరు ఐడెంటిఫై చేయండి. వెయిట్ అంటే ఏంటి, బరువు. మాస్ అంటే ఆబ్జెక్ట్ యొక్క బరువు. సో మాస్ అంటే ఒక మ్యాటర్, ఎంత మ్యాటర్ ఉంది ఒక ఆబ్జెక్ట్లో, సో దానిలో ఉండే ఎంత మ్యాటర్ అనేది మనం దాన్ని ఇక్కడ మాస్ అని అంటాం. వెయిట్ అంటే ఒక వస్తువు వెయిట్. ఇది ప్లానెట్ టు ప్లానెట్ మారుతుందండి వెయిట్ అనేది. సో అది ఇక్కడ చూస్తారు మనకి మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ 10n ఉంటే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అనేది 1 kg. అదే మూన్ మీదకి మనం వెళ్తే 1.6 న్యూటన్ ఉంటే అది 1 kg, 3.8 ఉంటే 1 kg. అంటే ఇప్పుడు అడగడానికి ఛాన్స్ ఉంది, సో గుర్తుపెట్టుకోండి. జూపిటర్ 2.25.4 న్యూటన్ ఉంటే అది 1 kg అని. 1 kg న్యూటన్స్ గుర్తుపెట్టుకునేది. న్యూటన్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా లెటర్స్ ఇన్వెస్టిగేట్, కొన్ని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, దిస్ ఫోర్స్ అప్లైస్ బై ఏ లిక్విడ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు నువ్వు ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్ని, అంటే ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లో నువ్వు బాటిల్ని ముంచడానికి ట్రై చేస్తే ఒక ఫోర్స్ అనేది అప్లై వస్తుంది. బుడగలు వస్తాయి, కిందకి వెళ్తాయి. ఆ బాటిల్ నువ్వు అక్కడికి వదిలేస్తే అది పైకి వస్తుంది. అలా పైకి రావడానికి యాక్ట్ చేసే ఫోర్స్ ఏంటి అని అంటే అప్వర్డ్ డైరెక్షన్లో వచ్చేది ట్రస్ట్ ఆర్ బియోట్ ఫోర్స్ అని అంటారు దాన్ని. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ మోర్, ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈ బియోకంట్ ఫోర్స్లో ఎక్కువ ఉంటుంది. అంటే అలా బాటిల్ పైకి రావడాన్ని మనం ఏమంటారంటే బియోకంట్ ఫోర్స్ అని అంటాం. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్లో ఆ ఫోర్స్ అనేది ఎక్కువ యాక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఆర్కిమెడిక్స్ది మనకి ఇచ్చున్నారండి. సో ఆర్కిమెడిక్స్ ఏంటంటే మనకు తెలుసు, గ్రేట్ గ్రీక్ సైంటిస్ట్ డిస్కవర్డ్ దట్ వెన్ అన్ ఆబ్జెక్ట్ ఈస్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ఏ లిక్విడ్, సగంగా కానీ పూర్తిగా కానీ మునిగినైతే ఇట్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్వర్డ్ ఫోర్స్, పైకి రావడానికి ట్రై చేస్తుంది. సో అలా అంటే వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ బేస్ అయ్యి పైకి వస్తుంది. అలా రావడాన్ని దాన్ని ఆర్కిమెడిక్స్ ప్రిన్సిపల్ అని అంటాము. అదేవిధంగా ఇఫ్ ద వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఇస్ స్మాలర్ దెన్ ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విల్ సింక్ ఇన్ ద లిక్విడ్, ఎలా మునిగిపోతుంది. అదేవిధంగా ఇంకోటి రాక్, స్మాల్ రాక్స్ ఉంటాయి, చిన్న రాక్స్. ఆ చిన్న రాళ్ళు కానీ ఫ్లోట్ అయ్యే రాళ్ళు ఉంటాయి. ఇలా ఫ్లోట్ కానీ అవుతున్నాయి అని అంటే ఆ రాక్ వాటర్లో కానీ ఆ రాయి ఫ్లోట్ అవుతుందంటే ఆ రాక్ని మనం ఏమంటామంటే ప్లూమిక్ రాక్ అని అంటాం. ఎందుకు అని అంటే ఇది వాల్కనో పేలినప్పుడు ఫామ్ అయ్యే రాక్స్ ఇవి ప్లూమిక్స్ రాక్స్, ప్లూమైస్.
ప్లూమైస్ రాక్. ఈ ప్లూమైస్ రాక్ ఏంటంటే లావా అనేది కూల్ అవ్వద్ది. ఆ కూల్ అయినప్పుడు అది వాటర్ వేపర్ వల్ల కూల్ అవ్వద్ది. దానిలో లాట్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. ఎయిర్ ఉండడం వల్ల అది వాటర్లో వేసినప్పుడు ఫ్లోట్ అవుద్ది, అంటే పైన తేలుతూ ఉంటాయి. అలా తేలే రాళ్ళని ఏమంటారు? ప్యూమిక్ రాక్స్ అని అంటారు. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ స్నాప్ షాట్స్ ఉన్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇది షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో సెకండ్ యూనిట్ కంప్లీట్ అయినట్టు. సో వీటిని మీరు ఐడెంటిఫై చేయండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ వన్, థర్డ్ వన్ ఒక చూసింగ్ అవి ఉన్నాయి కాబట్టి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.